పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నామని, కోడ్ ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి తెలిపారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లురవి నామినేషన్లో పాల్గొన్న అనంతరం బిజునపల్లిలో జరగబోయే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన తెలిపారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ బీజేపీ పాలనలో నాగర్ కర్నూలు జిల్లాకు ఒరిగిందేమీ లేదని, భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి లేదంటున్న కూచుకుల రాజేష్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో జరగబోయే భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 5 సార్లు పర్యటన చేసిన ముఖ్యమంత్రి 6వసారి బిజినపల్లికి రాబోతున్నటువంటి నేపథ్యం ఉంది. జిల్లాలోని 2 పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, పార్టీ శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీకి 2 పార్లమెంట్ ఎన్నికలు గెలిచి సీఎం గిఫ్ట్ గా ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మనతో పాటు నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా రేపు జరగబోయే సభలో సంబంధించి ఎట్లా జరగబోతుంది, ఎంతమందితో సభ ఉంది, సభకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏమన్నా ప్రకటన చేసే అవకాశం ఉందా? జిల్లాకు సంబంధించి మేము 1,00,000 మందితో ఈ సభ అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు 6 సార్లు ఉమ్మడి పాలమూరు జిల్లాకు వచ్చిన మా నాగర్ కర్నూలు 7 నియోజకవర్గం సంబంధించిన పార్లమెంట్ సంబంధించి మొదటిసారి వస్తున్నాడు. ఇది హెడ్ క్వార్టర్స్, ఇది మాకు సెంటిమెంట్. ఎందుకంటే ఇక్కడనే మా ఎన్నికల్లో కూడా ఇక్కడికే రావడం జరిగింది. ఆ సెంటిమెంట్ మీద పూర్తి నమ్ముతున్నాం. ఇక్కడ కూడా తప్పకుండా ఈ రేపు మీటింగ్ తర్వాత మీరు మా ఒక జోస్ చూడొచ్చు. మల్లురవి గారు తప్పకుండా గెలుస్తున్నారు. రేపు రేవంత్ రెడ్డి గారు అడుగు పెట్టి పోగానే మా ఎలక్షన్ వేవ్ కూడా పెరిగిపోతుంది, గ్రాఫ్ పెరిగిపోతుంది. తప్పకుండా గెలుస్తున్నాం కదా, దానికి వేరే మాట లేదు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము గెలుస్తారు, వీళ్ళు గెలవారు, వాళ్ళు ఉత్తమాట. అసెంబ్లీ ఎలక్షన్ చూసినాం, చాలా చూసినాం. వీళ్ళు ఎందుకు నిలబడ్డారు? కాంగ్రెస్ కు దిక్కే లేదన్నారు. మేము గవర్నమెంట్ ఫామ్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 సీట్లు మాకే వస్తున్నాం. ఇక్కడ మల్లురావు గారు గెలుస్తున్నారు, ఆడ వంశీచంద్ర గెలుస్తారు. రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదాలు ఉన్నాయి. తప్పకుండా రేపు మీరే చూడాలి సార్. రేపు ప్రజాదరణ మీకు ఈ ప్రాంగణానికి రావడానికి కూడా ప్రజలకు స్పేస్ సరిపోని పరిస్థితి అలా ఉంటది. కాబట్టి తప్పకుండా మేము ఇక్కడ ప్రజాదరణ రేపు తప్పకుండా ఆయన ఈ పార్లమెంట్ జిల్లా ఈ పార్లమెంట్ ఏదైతే ఉందో అది ఆయన సొంత ఊరు ఉంది ఇందులో. కాబట్టి తప్పకుండా ఈడ మాకు ఆశీర్వాదాలు కురిపిస్తాడు. ఉన్న ఆశీర్వాదాలే ఇప్పుడు మేము చేయాల్సిన ఉన్నాయి. ఎందుకంటే మాకు ఎమ్మెల్సీ కూడా రావడం వల్ల కొద్దిగా ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి మే 13 దాకా చూస్తున్నాం. మే 13 కాగానే అవన్నీ అమలు చేసి పబ్లిక్ లో మళ్ళీ వెళ్తాం. తప్పకుండా మాతో పాటు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎంపీ గారు ఉంటారు అప్పుడు. కాబట్టి మాకు తప్పకుండా రేపు వివిధ రంగాల్లో అన్ని విధంగా మాకు ప్రామిస్ ఇచ్చే ఇది ఉంది మాకు. ఇదైతే బీజేపీ మోడీ చరిష్మా, బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి చెప్తామంటున్న ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల స్టంట్ గా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రుణమాఫీ రేపు ముఖ్యమంత్రి చేయబోయే ఆగస్టు 15 లోపల చేస్తామన్న రుణమాఫీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే లక్ష్యంతోనే చెప్పింది, కానీ చేసే ఉద్దేశం లేదని కూడా బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంది. దీని మీద మీరేమో ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత మతిస్థిమితం జరిగింది. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఊహించలేదు. అంటే 10 ఏళ్ళు మేము కష్టపడ్డాం, మేము చేసినాం. 10 ఏళ్ళలో ఏం చేసింది చెప్పు. ఇప్పుడు ఒక్కొక్క కేసు బయటకు వెళ్తున్నది. రోజుకో కేసు, కేసీఆర్ మీద కేసు, కవిత మీద కేసు, కేటీఆర్ మీద కేసు. రోజు మీరు టీవీలో మీకు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి కేసులు. ఇష్టం ఉన్న భూ కబ్జాలు, నాయకులు భూ కబ్జాలు. ఇంకా మేము దాని మీద దృష్టి పెట్టలేదు. మా లోకల్ గా ఆ నాయకుల మీద దృష్టి పెట్టలేదు. ఇంకా మేము ప్రజా పాలన అంటే ప్రజల కోసం వచ్చినాం, ప్రజల కోసం మేము చేయాలని ఆలోచిస్తున్నాం. ఒక్కసారి ఈ ఎలక్షన్ తర్వాత దాని మీద దృష్టి పెడతాం. వాళ్ళే కూడా లావాదేవీలు ఏమేమి ఉన్నాయో, వాళ్ళే కూడా ఏమేమి మాఫియా చేసిండ్రో అన్ని బయట పెడతాం. వాళ్ళ మతి సీమితం పోయి ఏదేదో మాట్లాడుతారు రాదని. ఇప్పుడు వాళ్ళకి ఇంకా 100 రోజులు కాలేదు, వాళ్ళు అప్పుడే తట్టుకోలేకపోతున్నారు. ఇంకా చాలా 5 ఏళ్ళు ఉన్నది పాలన మాది. వాళ్ళే చూస్తారు, అవన్నీ తీస్తాం. వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా బీజేపీకి చెప్పాలంటే బీజేపీ వాళ్ళు ఒక్క రాముని మీదనే ఆధారపడి ఉన్నారు. కానీ రాముడు అనే దేవుడు అందరిలో ఉన్నాడు. వాళ్ళు ఆయన మీద ఆధారపడ్డాం. మేము రామునితో పాటు ప్రజల మీద కూడా ఆధారపడ్డాము. ప్రజలు మా వైపు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మేము గెలుస్తాం.
ఏదైతే నార్కల్ పార్లమెంట్ సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ 2 లక్షల మెజార్టీతో గెలిపించబోతున్నట్టు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఎన్నికల కోడ్ ముగిసిందనే తాము ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకి మేమేంటో చెప్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి.